ఆయనకి 65 ఏళ్ళే ఉన్నాయి, ఈమెకే 55 ఉన్నాయి. సరే మొత్తం మీద కొన్నాళ్ళు అయ్యాక నిర్ణయం చేసుకున్నారు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని. చూసుకోకుండానే నిర్ణయం చేసేసుకున్నారు, పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు ఇక. ఆయన కూడా వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఢిల్లీలో ఎక్కడో ఏదో మంచి పోస్ట్లో ఉంది, రైల్వేలోనే ఎక్కడో ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయి తీసుకొచ్చింది ఆయన నా దగ్గరికి. సరే ఆమెకు ఇది ఇంతకు ముందు రెండో పెళ్ళి ఆవిడకి, ఆయనకి రెండో పెళ్ళి. ఈవిడికి మొదటి పెళ్ళే కానీ ఆయనకి రెండో పెళ్ళి. పెద్ద భార్య పిల్లలు ఉన్నారు, ఈవిడికి పుట్టిన పిల్లలు ఎవ్వరు లేరు. అంచేత ఈవిడికి పెద్ద పిల్లలు చెప్పాలన్నంత పర్మిషన్తో సంబంధం లేదు. సరే ఇద్దరు నిశ్చయం చేసేసుకున్న తర్వాత రోజు ఆయన పొద్దున్నే ఫోన్ చేసేవాడు గుడ్ మార్నింగ్ అని. ఆ గుడ్ మార్నింగ్ ఫోన్ తోటే ఈవిడ లేచేది. సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా ఆయన ప్రేమలేఖలు రాయడం మొదలెట్టాడు. ఈ రోజుల్లో పోస్ట్ మ్యాన్ అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. అంచేత ఏం చేసేవాడంటే ఒక ప్రేమలేఖ రాసి ఆ ప్రేమలేఖని ఫోటో తీసి వాట్సాప్లో పంపేవాడు ఆవిడకి. ఆ ప్రేమలేఖను ఆవిడ వాట్సాప్లో చదువుకునేది ప్రతిరోజు, ఒకరోజు కాదు, ఈ 4 రోజులకు ఒకసారి కాదు, ప్రతిరోజు. ఎంత ఘాటుగా రాశాడో చాలా ఘాటైన ప్రేమలేఖలు రాసి రోజు పంపించేవాడు. 65 ఏళ్ళు అయినా ఆవిడ రోజు చదువుకునేది. అది వాళ్ళు మాకు పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్కి, పెళ్ళి అయిపోయిన వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుని చెప్పాలి, మేము లాస్ట్ మీటింగ్కి వచ్చాము, ఇలా మాట్లాడుకున్నాము, మేము పెళ్లి చేసుకున్నాము, మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళ పరిచయం చెప్పినప్పుడు ఈ వచ్చిన వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది, మనకు కూడా ఏమైనా కుదురుతుందేమో అని. అలా వాళ్ళు కూడా చెప్పారు. ఆవిడ ఆ సందర్భంలో ఆయన గురించి చెప్పింది. ఆయన రోజు నాకు ఒక ప్రేమలేఖ రాసేవారు, ఫోటో తీసి నాకు వాట్సాప్లో పెట్టేవారు అని చెప్తూ, ప్రేమలేఖలు రాయడంలో ఆయనకి PhD ఇవ్వచ్చండి, అంత బాగా రాసేవారు అని చెప్పింది. ఇప్పుడు అసలు అయితే నేనేదో అయిపోయింది, మీటింగ్ అయిపోయి సాయంత్రం ఇంటికి వచ్చాక రాత్రి పడుకునే ముందు మా వారితో అన్నాను, ఇలాగ ఒక జంట, పెళ్ళైన జంట పరిచయం చేసుకున్నారు, ఆయన రోజు ఒక ప్రేమలేఖ రాసేవట, పెళ్ళై 10 ఏళ్ళైంది, మీరు నాకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు అన్నా. అంటే ఆయన అన్నారు, నేను కింద సంతకం పెడతా, పైన ఏం కావాలో నువ్వు రాసుకో, నన్ను చంపకు అని అంటే తిరిగి పడుకుంటారు. కింద నేను సంతకం పెడతా, పైన నీకు ఎలా రాస్తే బాగుంటుందో అలా పైన అలా అన్న మగవాడిని నేను ఇంతవరకు చూడలేదు. నా కర్మ అనుకొని నేను కూడా పడుకున్నాను, ఏం చేస్తావు. అలాగా ఆయన అంత అద్భుతమైన ప్రేమలేఖలు రాసేవట. ఆ ప్రేమలేఖ కనుక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ మ్యాన్ కోసం వీడు ఎదురు చూడడం, అది చూసుకోవడం, అది చదువుకోవడం ఎంత ఆనందంగా ఉండేది. ఇప్పుడు అఫ్కోర్స్ వాట్సాప్లో చదువుతుంది అనుకో, అందుకే ఆయన వాట్సాప్లో పెట్టేవాడు కాదు, కాగితం రాసే పెట్టేవాడు, టిక్కు టిక్కు ABCDలు కొట్టేవాడు కాదు ఆయన. సరే అలాగా ఒక ఉత్తరం వచ్చింది అంటే అవతల వ్యక్తి యొక్క మంచి చెడ్డలన్నీ మనకి ఆ ఉత్తరంలో ప్రతిబింబిస్తాయి అన్నమాట.